చంద్రబాబు నాయుడు గారు ఎంత నిస్సిగ్గుగా అంటే వినాలంటే మనకే సిగ్గేస్తుంది. పాపం ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా గౌరవ ప్రతినిధులు మీరు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, వెలుగొండ ప్రాజెక్టును నేనే శంకుస్థాపన చేశా, నేనే నిర్మాణం చేస్తున్నా, నేనే ప్రారంభిస్తా. ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఆలోచన చేయండి. 12.5 కిలోమీటర్ల దూరాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధులతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 2.5 సంవత్సరాల క్రితం పాలించేటటువంటి దానికి బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం 200 అడుగులు కూడా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేసేటటువంటి దానికి నిధులు ఇవ్వలేనటువంటి నీ దుర్మార్గపు పాలన చూచిన తర్వాత నిస్సిగ్గుగా ఇంకా ప్రజలను మోసం చేసేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు అంటే, చంద్రబాబు అది నీకు నాలుకేనా, భగవంతుడు ఏమైనా తాటి మట్ట ఇచ్చాడని అడుగుతున్నా. కడుపులో మండుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అసందర్భంగా మాట్లాడేటటువంటి సంస్కృతి నాది కాదు. కానీ ఆ దయనీయమైనటువంటి 100 మంది పాపం యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు వారి యొక్క ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని వచ్చి, అయ్యా మేము ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు, ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారు లేరు కదా అక్కడ పోవడానికి, ఎక్కడ మేము ఇది ఏం చేయించుకోవాలని చెప్పి అడిగితే, మరొక దేవుడుగా మీకు ప్రస్తుతం గతంలో జరిగినటువంటి ప్రజలు కొన్ని మోసపూరితమైనటువంటి మాటలకు మోసపోయినటువంటి సందర్భంలో సేవ చేసేటటువంటి భాగ్యం నాకు కలగకపోయినా మీకు అండగా ఉండి మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని చెప్పి ముందుకొచ్చినటువంటి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ రోజున ఈ డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసేటటువంటి దానిలో పోరాటం చేసేటటువంటి దానిలో భాగంగా మన గ్రామానికి రావడం జరుగుతుంది. కాబట్టి మహాశయులారా, వాస్తవాలను గ్రహించండి. అయ్యా నాయకులు ఉంటాం, నేనే ఉన్నా. ఎందుకంటే ఇది ప్లీజ్ ఇది రాజకీయ సభ కాదు, విలువలతో కూడినటువంటి సభ కాబట్టి వాస్తవాలను మాట్లాడాలి. నేను కూడా తెలుగుదేశంలో ఉన్నా. లేదు అవసరమైతే నా స్వార్థం కోసమో లేకపోతే నాకు మంచి పదవి దొరక్కపోతానో ఇంకో పార్టీకి పోవచ్చు. కానీ వాస్తవంగా ఏంటి అసలు మన బ్రతుకులేంటి, మన చిరంజీవుల యొక్క బ్రతుకులేంటి? ముందు మనిషిగా బ్రతికితే కదా ఏ నిర్ణయం చేసుకున్నా. మనందరం కూడా మన చిరంజీవులైనటువంటి మన భారత భావి పౌరులైనటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని కదా, ఆ తాపత్రయంతో కదా మనం పనిచేస్తూ ఉన్నటువంటిది. దీనిలో ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలించేటటువంటి దానికి ఒకరికి అవకాశం ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని అందరి సంఘటితంగా పోరాటం చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ప్రజల యొక్క ప్రాణరక్షణకు కానీ, ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కానీ ఎవరైతే న్యాయం చేయగలరో వారికి సహకరించేటటువంటి విధంగా గతంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసి పాలించేటటువంటి అర్హత ఇచ్చినటువంటి మీరు చైతన్యవంతులు కండి, ధర్మంగా ఆలోచించేయండి. ఆలోచన చేసి మనకున్నటువంటి హక్కులను కాపాడుకునేటటువంటి దానికి కలిసికట్టుగా ప్రయాణం చేయాలి అని చెప్పి ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరి కోసం మీరందరిలో చైతన్యం ఉండి మీ అందరిలో సరైనటువంటి ఆలోచన ఉంటే ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారికి మాత్రమే పరిపాలించేటటువంటి అర్హతనిస్తారు ప్రజలనేటటువంటి భావంతో మీరు కల్పిస్తారో అప్పుడు నాలాంటి వాడు ఓట్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో పనిచేయాలనేటటువంటి సంస్కృతి వస్తుంది. అంతేకాని ఈ జిల్లా వచ్చి 30 సంవత్సరాల పైబడిన కూడా ఇంత దయనీయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే ఇంకా పరిపాలనకు అర్హత లేనటువంటి వారికి ఓట్లు వేసి పాలించేటటువంటి అర్హత కల్పించవద్దయ్యా. ఆలోచన చేయండి. ఎవరైతే న్యాయబద్ధంగా ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే ప్రజల యొక్క సమస్యలు మారుమూల గ్రామాల్లో సైతం నివసించేటటువంటి నిరుపేదలుగా, రైతులుగా, రైతు కూలీలుగా, స్టూడెంట్స్గా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి అన్ని జాతుల, అన్ని కులాల, అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మానవతా దృష్టితో ఆలోచన చేయండి. ఈ రాజకీయాలు శాశ్వతం కాదు, ఈ ముఠాలు శాశ్వతం కాదు, ఈ కులాలు శాశ్వతం కాదు. మానవ వాదం ఉండాలి.
మానవత్వాన్ని రక్షించుకోవాలి. మానవతా విలువలను కాపాడేటటువంటి విధంగా మనల్ని మనం రక్షించుకునేటటువంటి బాధ్యత ప్రతినిధికే కాదు మనకి పైన కూడా ఉందనేటటువంటి వాస్తవాన్ని గమనించి భవిష్యత్తులో మీకోసం పోరాటం చేసేటటువంటి యువ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఈ రాష్ట్రాన్ని పాలించేటటువంటి అర్హత పొందేందుకు మీరంతా సహకరించేటటువంటి ఆలోచన చేయాలి. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పడంలా, నేను చెప్తున్నది ఒకటే. ప్లీజ్ దయించి వినండి, ఎక్కడ స్వార్థపూరితంగానే మాట్లాడడంలా. నేను చెప్తున్నది ఒకటే, మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన చూచాం. ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాల పాటు చేశారు, మళ్ళా 2.5 సంవత్సరాల పాటు పాలన చూచాం. 2 పరిపాలన మనకు కనిపించినాయి. కానీ భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి పాలన మనం పురాణాల్లో వినేవాళ్ళం. పీసీపల్లి వచ్చి మరి మంచి చదువుకున్నటువంటి నాగిరెడ్డి గారు లాంటి వారు, లేకపోతే మంచి బుర్ర కథలు హరికథలు చెప్పేటటువంటి వారు చెప్పేవారు. ఏమని? రామరాజ్యమట, ఈ రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందట అని చెప్పేటటువంటి వారు. అంటే ధర్మం 4 పాదాలు 4 కాళ్ళు ఉండి కాదు. అంటే రామరాజ్యంలో ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా సమానత్వం, ప్రతి ప్రాణికి కూడా రక్షణ కల్పించాలి. మానవులందరిలో ప్రవహించేటటువంటిది ఒకే రక్తం అనేటటువంటి సమానత్వంతో పాలన అందించినటువంటి మహానాయకుడు, మరి ఆయనే దైవంగా మారాడు రాముడు యొక్క పాలనలో జరుగుతుందని చెప్తూ ఉండేటటువంటి వారు 1000 సంవత్సరాల నాడు. కానీ అలాంటి పాలన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు రామరాజ్యం అనేటటువంటి దాన్ని. రాముడి యొక్క పాలన ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి మహానేత ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదాహరణకు 1 నిమిషంలో మీకున్నట్టు వాస్తవ పరిస్థితులను మీ ముందుంచి నేను విరమిస్తా. మహాశీలరా, ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మనం చూస్తూ ఉంటాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవారు కానీ, భాగ్యవంతులు కానీ, అంటే పెద్దరెడ్డి గారు కానీ, లేకపోతే పెద్ద చౌదరి గారు కానీ, లేకపోతే పెద్ద నాయుడు గారు కానీ, బ్రాహ్మణులు కానీ, భాగ్యవంతులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే చదువుకునేటటువంటి అవకాశం, దానిలో అధికారులుగా ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటిది. కానీ దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు. అయ్యా, ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ఈ తెలుగు గడ్డ మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వృత్తి అయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, భగవంతుడు జన్మనిచ్చిన తర్వాత వారికి పరిజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి దానిలో ఆర్థిక పేదరికం అనేటటువంటిది అడ్డు రాకూడదు. కేవలం ఇప్పటి వరకు కూడా అదిగోనయ్యా మన దగ్గర పనిచేసేటటువంటి వారు కానీ, అంతేకాకుండా చదువుకునేటటువంటి దానికి ఆర్థిక వసతులు లేనటువంటి వారు కానీ ఆలోచించేటటువంటి వారు ఏమని, అయ్యా మాకు చదువుకునేటటువంటి అవకాశం లేదు కదా, ఆ పెద్దలుగా చదువుకునేటటువంటి వారికి భాగ్యం ఉందనే కదా అని ఆలోచించేటటువంటి వారు కాదు. కానీ ప్రియ ప్రథమ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎల్కేజీ మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉచితంగా చదువుకునేటటువంటి దానికి బాటలు వేసినటువంటి మహానేత ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు మహాశైలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. కనీసం తల దాచుకునేటటువంటి దానికి చుట్టూ గుడిసె లేక, చెట్టు కింద తలదాచుకుంటూ వర్షమైనా ఎండైనా వాటిల్లో మాడిపోవడం, తలిసిపోవడంగా ఉండేటటువంటి, మరి అడుక్కొని పొట్టపోసుకునేటటువంటి వారి యొక్క పిల్లలు కూడా ఈ రోజున ఇంజనీర్లుగా ఎదిగినటువంటి అవకాశం కల్పించిందంటే అది భారతదేశ చరిత్రలో, అది ఆంధ్ర రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి బాటలను మనం చేస్తున్నాం. అలాంటి ఉత్తమోత్తముడైనటువంటి పాలన అందించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన మరలా రావాలి.
అది మరలా రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అది చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉంది అనేటటువంటి వాస్తవాలను గమనించి ప్రజలంతా కూడా చైతన్యవంతులు కావాలి. ఎవరు మీకు తెలుసు, ఈ మధ్యలో 500, 1000 రూపాయల పాపం నోట్లు రద్దు చేశారు. రద్దు ఎందుకు చేశారు తెలుసాయా? పాపం నేనే చెప్పి చేయించా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఓటుకు మరి నాయకులకైతే 5 కోట్లు ఇచ్చాను ఒక్క ఓటుకు, ఓటరుకైతే 1000 రూపాయలే ఇస్తున్నాను. ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి 2000 చొప్పున నోట్లు పంచేటటువంటి దానికి అవకాశం కల్పించేటటువంటి దానికి బాటలు వేసుకోవాలని చెప్పి సూచన చేశాడు. పాపం మోడీ గారు ఎట్లా ఆలోచన చేశాడో మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఓటుకు 2000 కాగితం ఇచ్చేటటువంటి దానికి దోచుకునేటటువంటి దానికి వేసినటువంటిది పన్నాగం ఇదని చెప్పి గమనించి ఇస్తే దోచుకున్నారు కాబట్టి, దాచుకున్నారు కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా ఈ రాష్ట్ర పరిపాలనను మార్చారు కాబట్టి తీసుకోండి, అనుభవించండి. ఓట్లను మాత్రం ప్రజలకు న్యాయం చేసేటటువంటి వారికి మాత్రమే వేసేటటువంటి విధంగా మొదటిగా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి ప్రజల యొక్క ప్రాణం రక్షణ కోసం పోరాటం చేసేటటువంటి నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పోరాటంలో అందరూ భాగస్వాములై ప్రజాస్వామ్య విలువలను కాపాడేటటువంటి విధంగా ఈ రాష్ట్రం యొక్క పరిపాలనను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి దానికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసి మొదటిగా ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అందరికీ కూడా ప్రాణ రక్షణ కల్పించేంత వరకు పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ విరమిస్తూ ఉన్నా.